రకంగా కుటుంబ పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుతం గోవా గవర్నర్గా ఉంటూ నిరంతరం కూడా సమాజాన్ని ప్రజలని స్ఫూర్తినిచ్చే విధంగా తన జీవితాన్నే ఒక ఇన్స్పిరేషన్ గా నడిచినటువంటి వ్యక్తి, నాకు తండ్రి సమానులైనటువంటి వ్యక్తి పెద్దలు పోసుపాటి అశోక్ గజపతిరాజు గారికి, అలాగే సోదరులు యువ నాయకత్వానికి ఒక ఆదర్శవంతమైనటువంటి నాయకత్వంతో ముందుకు నడిపిస్తున్నటువంటి రాష్ట్ర ఐటీ మరియు ఎడ్యుకేషన్ మినిస్టర్ వర్యులు సోదరులు లోకేష్ అన్న గారికి, అలాగే పెద్దలు స్పీకర్ కుటుంబ సభ్యులందరూ కూడా వేదిక మీద ఉన్నవారు అందరూ కూడా కుటుంబ సభ్యులే, అయ్యన్న పాత్రుడు గారు, స్థానిక శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారు, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా వెనక ఉంటూ ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగాలనే ఆలోచనతో ఎంతో సహకారం అందించినటువంటి శాసనసభ్యురాలు సోదరిమణి అదితి అశోక్ గజపతిరాజు గారు, అలాగే జిఎంఆర్ గ్రూప్ నుంచి రిప్రజెంటేషన్ గా ఈరోజు వచ్చినటువంటి రాజు గారు, ఈ నా ముందున్నటువంటి నాయకులు, అధికారులు, అనధికారులు, ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఎంతో ఉత్సాహంగా ఇందులో పాల్గొంటున్నటువంటి నా సోదర సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక చెప్పినట్టు ఒక చారిత్రాత్మకమైనటువంటి దినం. నేను సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నా, నాకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమంగా ఇది ఉన్నా సరే, ఒక ఉత్తరాంధ్ర వాసిగా ఈ యొక్క కార్యక్రమం చూసి ఎంతో గర్వపడుతున్నాను. ఉత్తరాంధ్ర ప్రాంతం అనంటే ఎప్పుడు కూడా వలసలు వెళ్లే ప్రాంతం, లేకపోతే వెనకబడినటువంటి ప్రాంతంగా ఎంతో మంది ఎన్నో సంవత్సరాల నుంచి మాట్లాడుతూ వస్తున్నారు. కానీ ఈ 18 నెలలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఐటీ శాఖ మంత్రి వర్యులు లోకేష్ అన్న గారు, వీళ్ళిద్దరూ కూడా ఈ ఉత్తరాంధ్ర మీద, ముఖ్యంగా విశాఖపట్నం మీద పెట్టినటువంటి దృష్టితో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉత్తరాంధ్ర వేరు, రేపు రాబోతున్నటువంటి ఉత్తరాంధ్ర వేరు అని ఒక జనరేషనల్ షిఫ్ట్ తీసుకొని వచ్చినటువంటి ఘనత ఈరోజు వాళ్ళిద్దరిది అన్నది ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను. విశాఖపట్నం ముందు నుంచి ఎప్పటి నుంచో ఉత్తరాంధ్రకే ఒక వేదికగా, ఒక కేంద్రంగా ఉండేది. కానీ గత 18 నెలలుగా జరుగుతున్నటువంటి ఇక్కడ కార్యక్రమాలు చూస్తే ఈ విశాఖపట్నం గాని, ఉత్తరాంధ్ర గాని ప్రపంచానికే ఒక కేంద్రంగా రేపు తయారవ్వబోతుందన్నది సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో ఏవియేషన్ తాలూకా పాత్ర కూడా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. మీరు ఇప్పుడు చూస్తున్నారు, దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఏవియేషన్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఒక రకంగా ఏవియేషన్ ఈరోజు అందరితో కూడా కనెక్ట్ అయి ఉన్నటువంటి సబ్జెక్ట్ గా మారింది. అలాంటి